హాయ్ అండి. నేను బాధతో వీడియో పెట్టాను కదా, ఆ వీడియో చూసి చాలా మంది పర్సనల్ గా కామెంట్ చేశారు. అక్క ఎందుకు అలా బాధపడి మాకు శారీస్ వస్తాయిలే అంటున్నారు. నిజంగా నాకు నా బాధతో ఉన్న వీడియోలు ఏవి షేర్ చేసుకోవాలని లేదు ఫ్రెండ్స్. కానీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ మధ్యకాలంలో నేను ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో దానివల్ల నేను ఎంత సఫర్ అవుతుందో నాకు తెలుసు. దీనివల్ల మరొకరు సఫర్ అవ్వకుండా ఉంటారు. మీ అందరికీ కూడా ఒక అవగాహన వస్తుంది. ఈ వర్క్లో ఈ ప్రాబ్లం ఉంటుంది, ఈ వర్క్లో ఈ ప్రాబ్లం ఉంటుంది, ఇలా ఈ ప్రాబ్లం రాకుండా చేసుకోవాలని తెలుసుకుంటారని ఒకే ఒక ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను అనమాట. టైలరింగ్ నేను ఒక రోజుకి 10-15 బ్లౌజెస్ స్టిచ్ చేసి దాన్ని ఎక్కువ బట్టలు రావడం వల్ల టైం సరిపోకపోవడం వల్ల మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత స్టార్ట్ చేస్తే మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి ఏం చేస్తాను, మళ్ళీ పిల్లలకి ఫుడ్ పెట్టేసి వాళ్ళ దగ్గర వచ్చేసి మళ్ళీ నైట్ స్టార్ట్ చేస్తాను అనమాట. మినిమం ఒక 11-12 వరకు స్టిచ్ చేస్తూనే ఉంటాను. అలా స్టిచ్ చేయడం వల్ల నాకు తొందరగా హెల్త్ ఇష్యూస్ వచ్చేసినాయి అనమాట. అందుకని చెప్తున్నాను, ఎవరైనా టైలరింగ్ చేసేవాళ్ళు ఇలా ఇబ్బంది పడేలాగా స్టిచ్ చేయమాకండి, జాగ్రత్తగా చేసుకోండి. ఈ టైలరింగ్ బెనిఫిటే, కానీ దాన్ని హెవీగా చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ అయితే మస్తు వస్తాయన్నమాట. కాబట్టి ఇలాంటి ఇబ్బంది పడకూడదని చెప్తున్నాను. ఈ రోజుల్లో చాలా వరకు పేరెంట్స్ ఒక్కరిగా ఎవరు సంపాదించట్లేదు, ఇద్దరుగా కష్టపడుతున్నారు. ఎందుకో ఇద్దరుగా కష్టపడుతున్నారు అంటే ఒక్కటే రీజన్ అనమాట. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళని మంచిగా చదివించాలి, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి ఇదే ఒక థింగ్స్తో ఇంట్లో పేరెంట్స్ ఇద్దరు కూడా కష్టపడుతున్నారు అనమాట. ఈరోజు నన్ను ఎవరైతే కాల్ చేసి అడుగుతున్నారో వాళ్ళందరూ కూడా చెప్పే మాట ఇదే, మాకు కూడా ఒక ఐడియా చెప్పు, ఏది చేసుకుంటే బెటర్, ఏది బాగుంటుంది, ఇలా నన్ను చాలా మంది సజెషన్ అడుగుతున్నారు అనమాట. వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీ అందరూ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాను. టేక్ కేర్, బాయ్.